హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతానో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. రైతు డమాన్ నాకు సార్ వస్తాడు. నాకు సార్ వచ్చినాక రైతుని లేపుతాడు. రైతు లేవమ్మా అంటారు. వస్తాడు అని ఎగ్గి గిగ్లా పడుతుంది. రైతు క్యూట్ అనిపిస్తుంది. నిజంగా రైతు నవ్వుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అయినాక రైతు నువ్వు కొంతమందికి ఎంత చెప్పినా వేస్ట్ అంటే, నువ్వు ఎంత మన్నిచ్చినా ఏం చేసినా వేస్ట్ కదా, కొంచెం మన్నిచ్చినా కూడా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తలేరు అంటే, అవును సార్ నేను ఏం చేయలేకపోతున్నా సార్, రియల్ చెప్తున్నా సార్, నాకున్నంత ఇస్తున్నా, అందరికీ పంచాలని నేను అట్లా చేసిన. ఓకే, అది ఇచ్చింటే నేను కంటెంటర్ అవుతుంటే కదా అని ఒక హోప్స్తోనే వాళ్ళు ఉన్నారు సార్, నేను ఏం చేయలేను సార్ అని అంటారు. అది హైలైట్. తర్వాత డెమాన్ అని నవ్వుతాడు. అంతే, నార్మల్గా ఇలా నవ్వుతుంటాడు. వెనక డెమాన్ అనుకో, మాట్లాడాను కదా, ఇద్దరి మధ్యలో గొడవ ఆఫ్ చేశాను కదా, సరిపోయిందా అని అడుగుతాడు సారు. అయితే సార్ ఎలాంటి గొడవ లేదు సార్, సార్ అట్లా ఏం లేదంటే, మాట్లాడయ్యా, మాట్లాడి ఏందో అది క్లియర్ చేసుకోండి, ఎందుకు మీరు గొడవలు అవన్నీ ఎందుకు, ఏదో ఉన్నా మీకు మీరే క్లియర్ చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ కావడాలు అట్లాంటివి ఏం వద్దంటే, ఓకే సార్ అంటే, రీతు మాట్లాడతాడుగా అమ్మ ఇంకా అంటే, ఏమో సార్ నాకేమీ తెలియదు సార్ అంటుంది రీతు. నాకు రీతు క్యూట్ అనిపిస్తుంది. రియల్ చాలా మంచిగా అనిపిస్తుంది మాటలు మాత్రం. మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకైతే క్యూట్ అనిపిస్తుంది రీతు. అయినాక ఏమో సార్ తెలియదు సార్, సార్ తెలియదు సార్ అంటాడు. అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది నిజంగా ఈ వీడియోస్? సరే, నిన్న నాకు సార్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్.